మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టౌన్షిప్ శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ చైర్మన్ మెట్టు లీలా బాలరెడ్డి దంపతులు స్వామివారికి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. హనుమత్ విజయోత్సవంలో భాగంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనంతరం ఆంజనేయ స్వామికి పంచామృతాలు పూల పరిమళ తైలాలతో విశేష అభిషేకం నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల పూజ సింధూర లేపనంతో అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏటి సుదర్శనాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ క్రతువు సాగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ హరి శ్రీనివాస్, భవానీ, జ్యోతి, శారద, సౌజన్య, పావని, రామసుబ్బయ్య, జోగేశ్వరరావు, ఏఎస్ఎన్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎక్కువ ఫలితం మనకు అందుతుంది కాబట్టి ఈ కార్యక్రమం సద్వినియోగపరుచుకొని స్వామివారికి 6:30 జరిగే సుందర ఈ మన హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని తదుపరి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాయంత్రం 6:30 మనకు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. తదుపరి స్వామివారి ఆకు పూజ, అలానే పల్లకీ సేవ పైన ప్రాంగణంలోనే మనకు స్వామివారి పల్లకీ సేవ ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా సాయంత్రం 6:30 మనకు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. తదుపరి స్వామివారి ఆకు పూజ, అలానే పల్లకీ సేవ పైన ప్రాంగణంలోనే మనకు స్వామివారి పల్లకీ సేవ ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी सरसिजां वंदे मुकुंद प्रियां शुद्ध लक्ष्मीर्मोक्षलक्ष्मीर् जय लक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी नमस्कार आनश्रण्वन्नो दिविश्रीरसादं श्रीमन्महागणाधिपतये नमः। जायामि जानं समर्पयामि आवाहयामि आसनं परिकल्पयामि हस्तयोर्घ्यं समर्पयामि पादयोर्वाज्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकेन मन्त्रोदकेन दिव्योदकेन उपचार కార్యక్రమాన్నింటి కూడా మన దేవాలయ చైర్మన్ గారైన శ్రీ మెట్టు బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మన మిగతా కమిటీ వారి సహాయ సౌజన్యాలతో, అలానే భక్తుల సహాయ సహకారాలతో విశేషంగా జరుపుకున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అలానే స్వామివారి సంతానం లేని వారికి సంతానం కానీ, వివాహం లేని వారికి వివాహం కానీ, అలానే సౌభాగ్యము ఇలాంటివన్నీ కూడా వృద్ధి చెందేటట్టుగా మనం స్వామివారిని విశేషంగా ఆయన దగ్గరికి వచ్చి మనం విన్నవించుకొని తత్వరగా మనకు కార్యక్రమాన్ని, మన కోరికలన్నీ కూడా తీరే అద్భుతమైన సమయం కాబట్టి అందరూ కూడా ఈ విశేష కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని తరించవలసిందిగా కోరుచున్నాం.